ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 24వ తేదీ 1వ నెల 25వ సంవత్సరంలో ఆ దేవదేవుని కృపా మహతైశ్వర్యమును బట్టి మనము చేరి ఉన్నాం. పిల్లరా, నీటి బుడగ లాంటి గడ్డి పువ్వు లాంటి మన ఆయుష్ను పొడిగించి ఆ ప్రభువారు ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, పరమగీత ప్రసంగ వాహినిలో సొలొమోను రచించిన పరమగీతము అని మొదటి వచనంలో సొలొమోను మహారాజుల గురించి, సొలొమోను బాల్య జీవితాన్ని గురించి మనము కొన్ని దినాల నుండి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పిల్లరా, సొలొమోను యెరూషలేము దేవాలయాన్ని కట్టించి మొట్టమొదట ఆయన ప్రార్థన చేస్తాడు. 8వ అధ్యాయము 8వ ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయము 22వ వచనం. ఇజ్రాయేలీయులు యాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలబడి ఆకాశమందు చేతులెత్తి ఇట్లా నేను, యెహోవా ఇజ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి ఎందైనను నీ వంటి దేవుడొకడును లేడు. బా, ఎంత గొప్ప ప్రార్థన ప్రియులారా, వినండి. పైనున్న ఆకాశమందైనను భూమి ఎందైనను నీ వంటి దేవుడొక్కడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చచ్చు కరికరము చూపుచూ ఉండువాడు అయి ఉన్నావు. ఎంత గొప్ప అనుభవపూర్వకమైన ప్రార్థన ఇక్కడ చేస్తున్నాడు. పిల్లరా, ప్రార్థన అంటే కొందరికి ప్రార్థన చేసి చేసి కొన్ని పదాలు వల్లివేయడం అలవాటు అయిపోతుంది. వాటికి అయ్యే వస్తాయి. నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నా ఈ పదాలు మాత్రం వచ్చేస్తూ ఉంటాయి. ఇంకొక సంగతి, కొందరు ప్రార్థనలో ప్రసంగాలు చేస్తారు. ఉదాహరణకి ఒక కూడికి ఎవరైనా పాస్టర్లు వస్తే వచ్చిన పాస్టర్లందరికీ అధ్యక్షుడిగా ఉండే దైవజనుడు వాక్యం ఇలేడుగా. ఆయన ఎట్లా వాక్యం చెప్తాడంటే, అయ్యగారు ప్రార్థన చేయండి, సమయం మించిపోతుంది కదా, అందుకే ఈ దినం మీకు ఇక్కడ మాట్లాడే అవకాశం దేవుడు ఇవ్వలేదు, మరొక మారు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడని చెప్తాడు, నచ్చ చెప్తాడు. ఆయన ఎట్లా ప్రసంగం చేస్తాడా, కక్ష తీర్చుకుంటాడంటే, ప్రార్థనిస్తే ప్రార్థనలోనే వచనాలన్నీ, బైబిల్లో ఉండే వచనాలన్నీ ఆయన నేర్చుకొని వచ్చిన వచనాలన్నీ చెప్పేస్తాడు. అది 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 పద్ధతి అని అంటారంటే మీ ఇష్టం. దాని గురించి నేను వర్ణించను కానీ, వివరించను కానీ, సమయాన్ని అనుకూలంగా నీకు ఏదైతే ఇచ్చారో దాన్ని చేయరా బాబు. అక్కడ కార్యక్రమం జరగాలిగా, అది చూసుకోరు. వీళ్ళు ప్రత్యక్షం కావాలా, ఈయన ప్రత్యక్షం కావాలా. కాబట్టి ఆ ప్రత్యక్షం కావాలనుకున్నాడు ఎవరు కూడా ప్రత్యక్షం కాలేడు, సక్సెస్ కాలేడు జీవితంలో. దేవుని సేవలో దేవుని కృప పొందలేదు. ఇక్కడ చూడండి, ఈయన ఒక రాజు,
దావీదు మహారాజు కుమారుడు సొలొమోను మహారాజు. ఈయన చేసే ప్రార్థనలో ఉండే భావం చూడండి ప్రియులారా, ఎంత గొప్ప! ఇజ్రాయేలీలు దేవా, పైనున్న ఆకాశమందైనా కానీ క్రిందనున్న భూమి ఎందైనా కానీ నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. ఈ కాన్సెప్ట్ కానీ దేవుని నమ్మే బిడ్డలకు కానీ అర్థమైతే ఇంకా యేసయ్యను వదలరు. అసలు నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడయ్యా. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ యు ఆర్ ద గాడ్. ఇంకొక గొప్ప మాట చెప్తాడు ఇక్కడ, పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీ నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపువాడవై ఉండువాడవై ఉన్నావు. ఎవరి పట్ల దేవుడు నిబంధన నెరవేరుస్తాడు? ఎవరి పట్ల దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు? ఎవరి పట్ల దేవుడు కనికరం చూపుతాడు చెప్పండి. దేవుడు ఒక వాగ్దానాన్ని నెరవేర్చాలన్నా, కనికరం చూపాలన్నా, దేవుని దయ నువ్వు పొందాలన్నా, ఆ పై మాట అంటాడు, పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడిచే నీ దాసుల ఎడల. ప్రియా దేవుని బిడ్డలారా, మనము పూర్ణ మనసుతో ఆ దేవుని దృష్టికి అనుకూలంగా నడిస్తే ఆయన తప్పనిసరిగా నీ పట్ల కనికరం చూపుతాడు, దయ చూపుతాడు. ఆయన నిబంధనను నెరవేరుస్తాడు. నిబంధన అంటే వాగ్దానమేనండి. అయ్యా నాకు 2024 సంవత్సరంలో ఒక వాగ్దానం వచ్చిందా, అది కాలే. 25లో ఇప్పుడు దాకా వాగ్దానాలు తీసుకుంటామే కానీ ఆ వాగ్దానాలు ఏమో భలే ఉంటాయి, పాస్టర్ అయ్య గారు చదివి వినిపిస్తారు, అవి నెరవేరుతాయి కదా. ఎందుకు నెరవేరుతాయమ్మ తల్లి? అరే బాబు, అది నెరవేరాలంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ దేవుని వెతకాలి. ఆ దేవుని వెతకాల. ఆయన దృష్టికి అనుకూలంగా నడవాలి నువ్వు. అసలు దేవుని దృష్టికి అనుకూలంగా నడవకుండా వాగ్దానాలు నెరవేర్చలేదంటే ఎందుకు నెరవేరుస్తాడు? ఎవరికి దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు? ఆయన దృష్టికి అనుకూలంగా మనం నడిచినప్పుడు. ఏ విధంగా? సంపూర్ణమైన మనస్సు, సంపూర్ణమైన ఆత్మ, సంపూర్ణమైన బలము, సంపూర్ణమైన శక్తితో ఆ దేవదేవుని నిబంధనను మనం అనుసరించిన ఎడలా ఆయన వాగ్దానాలను నెరవేరుస్తాడు. నిబంధనను, నీకు ఇచ్చిన నిబంధనను నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సొలొమోను మహారాజు చేసిన ఈ ప్రార్థనను కొన్ని దినాలు మనం ధ్యానం చేసుకున్నా దాంట్లో ఉండే ఒక్కొక్క వచనంలో ఉండే ఒక్కొక్క అర్థం, ఆయన పలుకుల్లో ఉండే అనేక ఆత్మీయ పాఠాలు సొలొమోను గారి ద్వారా మనము తెలుసుకోవచ్చు. నీ దాసుడైన నా తండ్రి యగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. దావీదుకు దేవుడు వాగ్దానాన్ని ఎందుకు స్థిరపరిచి నెరవేర్చాడు? దావీదుకు దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు? నీ కుమారుడైన సొలొమోను రాజు అవుతాడు, ఆయన ద్వారా నేను యెరూషలేము మందిరాన్ని కట్టిస్తా అని చెప్పావు ప్రభువా. ఆ విధంగా కట్టించావు, నెరవేర్చావు. ఎందుకు దావీదుకి ఇచ్చిన మాటను దేవుడు నెరవేర్చాడు? దావీదు నిత్యము దేవుని స్తుతించడం మానేవాడు కాదు.
ఎల్లప్పుడూ దేవుని ఆరాధించేవాడు. మనకు 3 మార్లు ప్రార్థన, 7 మార్లు దేవుని ఆరాధించేవాడు, స్తుతించేవాడు. ఆయన రాజుగా ఉన్నా కూడా ఆయన ప్రార్థనలు, ఆయన్ని స్తుతించడం మానలే. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నావు? దినానికి ఎన్నిసార్లు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు? దినానికి ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నావు? మరి దేవుని నిబంధనను పూర్ణ మనసుతో అంగీకరిస్తే ఆయన కనికరం చూపుతాడు. ఆయన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు. సొలొమోన్ మహారాజు గారు చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఉండే సత్యాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ దేవుని ప్రార్థించి పరలోక ఆశీర్వాదములు పొందుదుముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. రేవడి దినము దీన్ని కొనసాగించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నానా. బిడ్డలు వాగ్దానము నెరవేరలేదని చెప్తూ ఉన్నారు. అయితే వాగ్దానము నెరవేరాలంటే పూర్ణ మనసుతో నీ నిబంధనలను అనుసరించిన యెడల నీవు వాగ్దానాన్ని నెరవేరుస్తావని చెప్తూ ఉన్నావు. నీ మాటను, నీ చిత్తాన్ని మేము నెరవేర్చే కృప దయచేయమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.